ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము ఈ శ్రమకాల ధ్యానాల్లో 22వ దినానికి చేరి ఉన్నాము. అయితే నిన్నటి దినం శుక్రవారం కాబట్టి మరి మోస్ట్లీ గల్ఫ్ దేశాల్లో ఆరాధనలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి మనము నిన్న 21వ దినాన్ని ధ్యానం చేయలేదు. అందువలన ఈ 2 దినాలకి సంబంధించిన వాక్య భాగాన్ని ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. 1 వివేకము, 2 తరుణములు. ఈ 2 భాగాల్ని మనము మరి ఈ దినము ధ్యానం చేయనున్నాము. వివేకము, తరుణము. వివేకం అంటే మరి సేవకులకు తలాంతులనిచ్చిన యజమానుడు అక్కడ వివేకాన్ని పరిశీలించాడు. అదే విధంగా మరి మనకు ఎన్నో తరుణాలు ఉన్నాయి, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సువార్త వింటున్నాము, అనేక విషయాలు వింటున్నాము. అయితే మనము ఇంకనూ మారకోకుండా అలాగే ఉంటే ఒక దినము వచ్చును, అది తీర్పు దినము. ఆ దినమున యేసు ప్రభు వచ్చి మరి గొర్రెలను మేకలను విడదీసి కుడివైపు గొర్రెలను మరి పెట్టే దినము. ఆ తరుణాల గురించి ఈ దినం మనం ఈ 2 రోజుల వాక్య భాగం ధ్యానించనున్నాము. అందుకు గాను ఇర్మియా గ్రంథం నుంచి 23వ అధ్యాయం 22వ వచనము మరియు సువార్త వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 40వ వచనం వరకు ఇది కంటిన్యూస్ అన్నమాట. ఈ వచనాల ఆధారంగా మనం ధ్యానం చేద్దాము. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఉందరు. ఇదే యెహోవా వాక్కు. వారు నా సభలో చేరిన వారైన ఎడల నా మాటలు వారు నా ప్రజలకు తెలియజేతురు. ఇప్పుడు మనం చేస్తుందో కూడా ఆల్మోస్ట్ మనకు తెలిసిన విషయాల్ని మనము ఈ సభలో మరి జాయిన్ అయ్యి ఇతరులకు తెలియజేసినట్లయితే అది ఎంతో కొంత ఇంపాక్ట్ వారి మీదకి ఉంటుంది. అప్పుడు వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పిందరు. అనగా దీని యొక్క సారాంశం ఏంటంటే సరి అయిన బోధన యొక్క అవకాశాన్ని మనం గమనించి మరి ప్రజలు నీతిని అనుసరించేవారు కాబట్టి తీర్పు నివారించబడును. మనం చేసే బోధన సరి అయిన బోధన ఉన్నట్లయితే, అటువంటి అవకాశాన్ని మనం గమనించినట్లయితే దాన్ని బట్టి ప్రజలు నీతిని అనుసరించి మరి ఆ తీర్పులోనికి రాకుండా తీర్పు వారికి నివారించబడుతుంది. అందుచేత మరి యోవేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ మరి ఏం చెప్పబడిందంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇంకొకటి అయితే, మీరు మీ వస్త్రములను చింపుకొనక మీ హృదయములను. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువ షో ఆఫ్ చేస్తారు. ఈ లెంట్ దినాలనేటప్పటికి ఒకే ఉపవాసం ఉంటే మంచిది, ఉపవాసం లేకపోయినా నో ప్రాబ్లం. దేవుడు ఉపవాసం ఉంటేనే అని ఏమీ చెప్పలేదు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా. మరి పాత నిబంధనలో యూదులు సంవత్సరానికి ఒక్క దినం మాత్రమే ఉపవాసం చేస్తున్నట్టుగా అక్కడ మనం గమనించగలం. అది ది డే ఆఫ్ అటోన్మెంట్. యూదులకున్న 7 పండగల్లో ఒకటి ఏంటంటే ప్రాయశ్చిత్త దినం. ఆ ఒక్కరోజు వారు పాళెంలో అందరూ గుమిగూడి ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తార్థం వారు చేసిన పాపం నిమిత్తమై యాజకుడు మరి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు అది అక్కర్లేకుండా మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించడం వల్ల ఆ పరిశుద్ధ స్థలంలోనికి రక్తాన్ని తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆయన చిందించాడు మన అందరి పాపం నిమిత్తమై. అందుచేత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము
ఒకటైపోయింది. ఆ రోజు ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు దేవాలయ తెర పైనుంచి క్రిందకి చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఒకటైంది. యాజకులే ఆ వృత్తి అని కాకుండా ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ నేను ఉన్నాను, అదే చర్చ్. అంతేగాని చర్చ్ అంటే పెద్ద టవర్ ఉండాలి, దానికి ఒక గంట ఉండాలి, అలాంటిది ఏమీ లేదు. అదేవిధంగా మరి యాజకులే ఇది చేయాలని ఏమి కాదు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించ బాధ్యులై ఉన్నారు. మనమందరము కూడా యాజకుల వంశంలోనికి, రాజుల వంశంలోనికి చేర్చబడ్డాం. కాబట్టి మనము దేవునితో డైరెక్ట్ రిలేషన్. ఇప్పుడు ఇదివరకైతే దేవునికి మానవునికి మధ్య యాజకుడు ఉన్నాడు. అనగా మన పాపము నిమిత్తమై మనము యాజకుడి దగ్గరికి వెళ్తే దానికి ఆయన ప్రిస్క్రైబ్ చేస్తాడు, ఈ పాపానికి ఒక గొర్రె పిల్లను బలి ఇయ్యి, లేదా దహన బలి ఇయ్యి, పాప పరిహారార్థ బలి ఇయ్యి అని. ఇప్పుడు అలా ఏమీ అక్కర్లేకుండా మనము డైరెక్ట్ గా తండ్రిని వేడుకునేటట్టు యేసు ప్రభు చేసిన ఈ యొక్క త్యాగం వలన తండ్రి అని పిలవగలిగే ఆ యొక్క రిలేషన్ ని రీఇన్స్టేట్ చేశాడు యేసు ప్రభు. అందుచేత మనకి ఏ అవసరం ఉన్నా సరే యాజకుని అవసరం లేకుండా మనమే డైరెక్ట్ గా దేవునిని అడగటానికి మనమందరము కూడా యాజకుల వంశంలోను, రాజుల వంశంలోను చేర్చబడి ఉన్నాం. కాబట్టి నో క్రిస్టియన్ ఈజ్ ఇన్ఫీరియర్ టు అదర్స్. క్రైస్తవుడు అన్నవాడు రాజుల వంశమునకు చెందినవాడు. ఎవరినైనా క్రైస్తవుడు అని కించపరిచి మాట్లాడినట్లయితే సరైన ధీటైన జవాబు ఇవ్వాలి. ఎందుకంటే మనము రాజుల వంశంలోనికి చేర్చబడ్డాం, యాజకుల వంశంలోనికి చేర్చబడ్డాం. ఒక రెడ్డి కాన్వర్ట్ వ్యక్తి తన సాక్ష్యం ఇస్తూ, నేను ఇదివరకు రెడ్డి అని చాలా గర్వంగా ఉండేవాడిని, కానీ యేసు ప్రభు నన్ను రాజుల వంశంలోనికి చేర్చాడు. అంతకంటే హయ్యర్ కమ్యూనిటీలోకి నేను చేరినందుకు నాకు ఎంతో ఆత్మీయ ఆనందం ఉంది అనేసి చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇది అన్ని మనకి అవసరం లేదు, కానీ యేసులో ఉంటే అదే మన టాప్ కమ్యూనిటీ. ఎందుకంటే ఈ రోజుల్లో మన దేశంలో కమ్యూనిటీ క్యాస్టిజం ఎక్కువైపోయింది. మనమందరము మరి దేవునిని అంగీకరించిన వారందరూ కూడా వీఆర్ ఆల్ మరి రాజవంశీకుల కింద మనము బిహేవ్ చేయాలి. ఎవరికి ఎక్కడ తలవంచక్కర్లేదు, తగ్గక్కర్లేదు. మనకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మనం దేవుణ్ణి అడిగితే ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇమ్మీడియట్ ఆన్ ద స్పాట్ వీ విల్ గెట్ అవర్ హెల్ప్. అంతేగాని మనం ఏమి చేయలేక పైలట్లు కూలిపోతున్నప్పుడు విమానం మేడే మేడే అన్నట్టు కాదు. మనము ప్రార్థించినప్పుడు మేడే అనే అనక్కర్ లేకుండా దేవుడు మనకు ఇమ్మీడియట్ స్పాట్ లో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను,
నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుదుమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చువాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడునని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండుననెను. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే, దేవుడు సేవకులకు తలాంతులను ఇచ్చిన యజమానుడు, సేవకులకు తలాంతులను ఇచ్చిన యజమానుడు అని మనం చెప్పుకోవచ్చు. ఇది మరి పరలోక రాజ్యము దూరదేశమునకు ప్రయాణమైన మనిషిని పోలి ఉన్నది అని ఇక్కడ ఈ ఉపమానం నుంచి మనం ధ్యానం చేయొచ్చు. ఇక్కడ మనం మత్తయి సువార్త 24 మరియు 25 అధ్యాయాలు చూస్తే, ఈ అధ్యాయాలు రెండిట్లో కూడా మరి యేసు ప్రభు తన 2వ రాకడను దృష్టిలో పెట్టుకొని దాని వైపు అందరూ శ్రద్ధ చూపించటానికి, అంటే ఎక్కువగా 2వ రాకడ గురించి తన శిష్యులు, మిగిలిన వారు, పరిసయ్యులు వీరందరూ బాగా శ్రద్ధ చూపించి తెలుసుకోవాలనేసి ఆయన చెప్పిన అనేకమైన ఉపమానాల్లో ఇది 5వ ఉపమానం. మొన్న 4వ ఉపమానం ధ్యానించి ఉన్నాము, బుద్ధిగల కన్యకల గురించి, 10 మంది కన్యకల గురించి. ఈ దినము మరి 14 నుంచి 30 వచనాల వరకు ఈ 5వ ఉపమానం. ఇందులో మరి యేసు ప్రభు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిన. టైమ్ ఈజ్ అప్, టైమ్ ఈజ్ ఓవర్, దిస్ ద టైమ్ ఫర్ రిపెంటెన్స్. మనము చివరి దినముల్లోనికి వచ్చి ఉన్నాము, రాకడ సమయంలో ఉన్నాము. కాబట్టి మారు మనస్సు పొందుడి, వినయమును కలిగి ఉండుడి, విధేయత, దేవుని వాక్కుకు విధేయత కలిగి ఉండుడి. ఇకనైనను మీరు, మరి యోవేల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడు? మీ దుర్మార్గములను విడిచిపెట్టి ఉపవాసం ఉండి నా సన్నిధికి, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ పాపాలని క్షమిస్తాను అని. మరి మనము ఈ 40 రోజుల్లో చాలా మంది ఉపవాసాలు ఉంటారు, మంచిదే. అయితే ఉపవాసమే ఉండి అక్కర్లేదు. అయితే ఒక క్రమశిక్షణ మనం కలిగి ఉండటమే దేవునికి మనం చేసే ఉపవాసం. చాలా మంది అనుకుంటారు ఉపవాసం అంటే ఫుడ్ మానేయటమే, ఆహార పదార్థాలు మానేయటమే అని అనుకుంటారు. అది కాదు. ఉపవాసం అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. మీరు ప్రతిరోజు చేసే పనుల్లో కొన్ని దేవుని కొరకు స్కిప్ చేసినప్పుడు అది ఉపవాసం అవుతుంది. అంతేగాని కేవలము అన్న పానీయములు మానేస్తేనే ఉపవాసం అనేది కాదు. అయితే నో డౌట్ ఇన్ దట్ యేసు ప్రభు 40 దినాలు అన్న పానీయాలు ఏమి తీసుకోలేదు కాబట్టి మనము ఈ మండల కాలాన్ని 40 దినాలుగా అలాగా
ఆచరిస్తున్నాం. అయితే అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనము ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవునితో సహవాసం చేయటమే ఉపవాసము. అందు నిమిత్తమే మనము మారు మనస్సు పొంది ఆయన వైపు తిరగవలనని ఇక్కడ యేసు ప్రభు ప్రకటించడం మొదలు పెట్టారు. 19వ అధ్యాయం 24వ వచనంలో, ఇదియు కాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ సూది బెజ్జం అంటే మరి సూదులు తెలుసు కదా మనకి, నీడిల్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద నీడిల్ అని మనం చెప్తుంటాం. సూది బెజ్జం అంటే ఇక్కడ ఉపమాన రీతిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సూది బెజ్జంలోకి డైరెక్ట్గా ఒంటి ఎలా వెళ్ళిపోద్దని చాలా మంది అనుకుంటారు. నికోదయంలోని ఈ ముసల వయసులో నేను తల్లి గర్భంలోకి తిరిగి ఎలా మళ్ళీ దూరి బయటకు వస్తానా అని అడిగినట్టు, ఇక్కడ పాత నిబంధన కాలంలో ప్రతి పట్టణానికి మరి ఒక కాంపౌండ్ వాళ్ళని గేట్స్ ఉండి నైట్ టైం ఆ గేట్స్ మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. అది ఆ పట్టణానికి సంబంధించి సెక్యూరిటీ పద్ధతిలో. అయితే ఒక చిన్న డోర్ మాత్రం అవసరాన్ని బట్టి తెరుస్తుంటారు. అప్పుడు మరి రవాణా ఎక్కువ ఒంట్ల మీద వెళ్తుంటారు కాబట్టి ఆ ఒంటె ఆ చిన్న గేట్లోంచి వెళ్ళాలంటే అది మోకాళ్ళుని చాలా జాగ్రత్తగా అందులోంచి పాస్ అవ్వాలి. లేచి నిలబడి వెళ్ళే అవకాశమే లేదు. అందులోంచి వెళ్ళాలంటే ఈవెన్ మనుషులు కూడా తల వంచి లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆ మోకాళ్ళుని ఒంటె లోపలికి వెళ్ళటము చాలా కష్టమైనప్పటికీ అది సులభం అనేసి. అయితే అంతకంటే కష్టమైందంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం అని మరి ఇక్కడ యేసు ప్రభు అందరినీ ఉద్దేశించి చెప్తున్నారు. ఆయన మరి ఈ యజమానుడు తన దగ్గర ఉన్న 3 దాసులకి ఆ యజమానుడు వారి వారి సామర్థ్యం చొప్పున ఒక్కొక్కరు పనిచేస్తుంటే ఎక్కువ బాధ్యతలు వారికి అప్పగించబడుతుంటాయి, పోర్ట్ఫోలియోస్. కాబట్టి వారికి ఉన్న ఆ శక్తి సామర్థ్యాలను బట్టి వారికి తలాంతులను ఇచ్చారు. ఆ రోజుల్లో మరి కన్వర్షన్ చేసి చూస్తే ఒక తలాంతు అంటే బంగారు తలాంతుకు $600,000 వస్తాయనేసి మరి చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కాబట్టి 5 తలాంతులు ఇచ్చాడంటే అతనికి $3 మిలియన్ల ఇచ్చాడు. 2 తలాంతులు ఇచ్చాడంటే అతనికి $1.2 మిలియన్ ఇచ్చినట్టు. 1 తలాంత్ అంటే $600,000 అతనికి ఇచ్చి అతను మరి దేశాంతరము వెళ్ళాడు. అప్పుడు దేశాంతరం వెళ్ళినప్పుడు మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేశాంతరం వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు అని చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 23-24 వచనం చూస్తే, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు ఇది మత్తయి సువార్త, ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము ఒక రాజు తన దాసులకిచ్చి లెక్క చూచుకునే దానితో పోల్చబడి ఉన్నదనేసి ఇక్కడ 5 తలాంతుల దాసుడు వచ్చి మొదలు పెట్టినప్పుడు తన తలాంతులను రెట్టింపు చేసెను. తద్వారా అతడు తన ప్రభువునకు ఎవరైతే తనకి ఇచ్చారో అతనికి ఇవ్వటానికి బ్యాంకులో అతడు 3 మిలియన్లు తీసుకుంటే దానికి డబల్ 6 మిలియన్లు కలిగి ఉన్నాడు. అదే విధంగా మరొక ప్రక్కనున్న దాసుడు 2 తలాంతులు తీసుకున్నవాడు అతను కూడా రెట్టింపు చేసెను. తద్వారా అతడు ప్రభువునకు ఇచ్చుటకు తన బ్యాంకులో 2 మిలియన్ల బదులు 4 మిలియన్లు కలిగి ఉన్నాడు. 4 తలాంతులను అనగా
2.4 మిలియన్లను కలిగి ఉన్నాడు. అయితే మూడో వాడు మరి ఈ ఉపమానం ఈ దినం మనకి చెప్పబడింది. ఈ సేవకుల యజమాని యేసుక్రీస్తు కాదు. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఇక్కడ మరి ఇతను 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించున్నట్లుండును పరలోక రాజ్యం అనేసి ఇక్కడ మరి చెప్పబడింది. ఈ కఠినమైన హృదయపూర్వక మనిషి మూడో వాడు ఏంటంటే చాలా కఠినమైన వాడు. తద్వారా తన యజమాని తన బద్ధకమును క్షమించమని ఆరోపించాడు. ఎందుకంటే వాడేం బిజినెస్ చేయలేదు. ఆ కఠినమైన ఆ దాసుడు తన యజమాని దగ్గరికి వచ్చి తన బద్ధకాన్ని క్షమించమని ఆరోపించినట్టుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే విదేశముల్లో చెల్లా చెదురుగా తన యజమాని విత్తకోకుండా కోసినట్లు ఇతరులు చేసే ప్రతి దానిని అనుకునే బద్ధకము ఉన్న వ్యక్తి యొక్క వైఖరి తన విషయంలో ఎక్కడ విఫలమైపోతుందో అనేసి తన బద్ధకాన్ని క్షమించమని ఆరోపించాడు. ఎందుకు? ప్రతిదాన్ని ఇతరులు చేసే ప్రతిదాన్ని అనుకునే బద్ధకం. అంటే మనం ఏంటంటే కొంతమంది ఏమి చేయరు, ప్రతిదానికి వంకలు మాత్రం పెడతారు. వారికి చేయటం రాదు, చేసేవాడికి వంకలు పెడతారు. అటువంటి జాబితాకి చెందిన వాడు ఈ మరి ఈ మూడవ వ్యక్తి, ఈ ఒక్క తలాంతు తీసుకున్న దాసుడు. వీడేంటంటే బద్ధకిష్టు, అనగా మరి ఎక్కువ పని చేయకోకుండా బద్ధకంగా ఉండే వ్యక్తి. ఇతను వ్యాపారం చేయకోకుండా, అందువల్ల అతని నుండి ఆ తలాంతుని తీసుకొని 10 తలాంతులు ఉన్న వారికి ఇవ్వండి అని ఆ యజమాని అక్కడ తెలియజేశాడు. ఎందుకంటే ఈ బద్ధక సేవకుడు, లేజీ సర్వెంట్, ఈ ఉపమానం ద్వారా మనకి వివరించబడిన సత్యము ఇక్కడ ఉంది. ఏంటంటే ఈ బద్ధక సేవకుడు, ఈ 28-30 వచనాలు చూస్తే వాడేంటంటే కృతజ్ఞత లేనివాడు. సర్వెంట్స్ ఎప్పుడు మనకి కృతజ్ఞత కలిగి ఉండాలి, అదర్వైజ్ వాడు సర్వెంట్ కాదు. తప్పుడు ఆలోచనలు ఒకటి, మీరు అలా అంటారని నేను అనుకున్నానండి, మీరు ఇలాగ చాలా టఫ్గా ఉంటారని భయపడిపోయానండి అని తప్పుడు ఆలోచనలు, వారి అజంప్షన్స్ మనకి తెలియజేస్తుంటారు ఈ సర్వెంట్స్. అన్యాయం చూడండి, 25వ అధ్యాయము 18వ వచనంలో, అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. తప్పు కనుగొనుట, ఆరోపించుట. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఇది చేసి అతని యజమానుని మీద ఏం తప్పు చెప్తున్నాడు, ఆరోపిస్తున్నాడు. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. యు ఆర్ అ వెరీ స్ట్రిక్ట్ బాస్, అందుకని నేను ఇలా చేశాను. నేను భయపడిపోయాను, నీకు భయపడిపోయి దీన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు, ఇది ఏమాత్రం లాస్ అయినా తక్కువైనా నువ్వు నా పీక కట్ చేస్తావని, నువ్వు చాలా స్ట్రిక్ట్ డేంజరస్ పర్సన్ అని, అట్లీస్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా నీ దగ్గర తీసుకురావాలనేసి నేను తీసుకొచ్చాను, ఏమి చేయకుండా క్షేమంగా మట్టిలో పెట్టి మట్టిలోంచి తీసుకొచ్చాను అని స్వనీతి, స్వీయ సమర్థన, అంటే వాడు ఏమనుకుంటున్నాడో అది కరెక్ట్ అని అక్కడ తన బాస్ దగ్గర మరి చెప్తున్నాడు. ఇక్కడ భయపడిపోయినట్టుగా మరి బిల్డప్ ఇస్తున్నాడు, భయపడిపోయినట్టు. వీడు చాలా దుష్టుడు. ఎందుకంటే చూసారా, నీవు చాలా దుష్టుడు అనేసి మరి కఠినుడు అని బాస్ మీదే అతడు మరి ఎలిగేషన్ చేస్తున్నాడు. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నీవు చాలా దుష్టుడువు, చెడ్డదాసుడు అని
నేను విత్తని చోట పంట కోయువాడును, చల్లని చోట పంట కూర్చునివాడునని నీవు ఎరుగుదువా? యామ్ ఐ లైక్ దట్ అని ఆ యజమానుడు అతని మీద చాలా కోపపడ్డాడు. అతనికి ఏం శిక్ష విధించాడంటే, అతన్ని మందలించాడు ఫస్ట్. తర్వాత తన నోటి నుండి తీర్పు తీర్చబడినది. ఏం చేశాడు? వీడి దగ్గర ఉన్న ఆ ఒక తలాంతు కూడా తీసేసి 10 తలాంతులోడికి ఇవ్వండి అన్నాడు. ఇక్కడ ఏమైందంటే నమ్మి ఇచ్చాడు. ఎవరు? యజమాని నమ్మి వీరి ముగ్గురికి ఇచ్చాడు. దానికి ఫలితము మరి శూన్యమైపోయింది. కాబట్టి ఆ నమ్మి ఇచ్చిన ఆ నమ్మక వైఫల్యానికి తీర్పు ఇవ్వబడింది. ఆ తీర్పు ఏంటంటే, వాని సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనని చెప్పి ఆ తలాంతును తీసుకెళ్లి 10 తలాంతులోడికి ఇచ్చేయండి అనేసి అతని తలాంతును తొలగించారు. తన యజమాని నుండి తొలగించబడి శాశ్వతంగా బహిష్కరించబడ్డాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇది వాక్యం నుంచి మనకి తెలియజేసింది ఏంటంటే, మనకి ప్రతి ఒక్కరికి తలాంతులు ఇవ్వబడినాయి. ఈ తలాంతులను మనము దేవుని కొరకు ఉపయోగించాలి. అంతేగాని అమ్మో ఇది నేను ఉపయోగిస్తే కష్టమే, నాకు ఇంత సామర్థ్యం లేదే అని మనము వెనకంజ వేయకూడదు. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన కొరకు ఉపయోగించడమే దశమ భాగంలో ఒక వంతు. దశమ భాగం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ క్యాష్ అనుకుంటున్నారు. నో, ఇట్స్ యువర్ టైం, ఇట్స్ యువర్ రిసోర్సెస్, ఇట్స్ యువర్ టాలెంట్, ఇట్స్ యువర్ మనీ. నీ ప్రాపర్టీ అంతట్లో, నీకు కలిగిన సమస్తంలో, నీ సమయంలో, నీకు ఉన్న అన్ని రిసోర్సెస్లో, అన్ని బిజినెస్లో దేవునికి దశమ భాగం అర్పించాలి. దశమ భాగం అంటే పాత నిబంధనలో ఇచ్చే దశమ భాగం కాదు. క్రొత్త నిబంధనలో నీ ఇష్టం కొద్దీ అకార్డింగ్ టు యువర్ ఫ్రీ విల్ నీవు ఇవ్వాలి. నువ్వు 20% ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఇంకను అత్యధికంగా ఆశీర్వదించబడతావు అనేసి మరి దేవుని వాక్యం ఈ తలాంతుల దగ్గర నుంచి మనకి బోధించుతున్నాడు. ఈ రోజు నెక్స్ట్ కూడా దీని కంటిన్యూషన్ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ దీని యొక్క భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన బడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీ ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఈ వాక్యాలన్నీ మనం చూస్తే మరి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చిన
వాళ్ళని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, చాలా మంది ఈ రోజుల్లో ఉద్యోగాలు ఏమీ లేకపోతే కొంతమంది బైబిల్ పట్టుకుని మరి పాస్టర్స్‌లని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళటం మనం చూస్తున్నాము. వారు మరి కొంత విధంగా దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు వారి పక్షానుండి మరి వారికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహిస్తున్నాడు. మంచిదే. కానీ కొంతమంది దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు ఏమీ లేనప్పుడు, నీకు వాక్‌శక్తి ఉంటే బాబు మీరు వెళ్లి వాక్యాన్ని ప్రకటించండి అని నేను ఒక ఇద్దరు ముగ్గురిని మరి మీకు జాబ్ ఏమీ రావట్లేదు కదా! మీకు కష్టంగా ఉంది కదా! మీరు సువార్తకు వెళ్ళండి. నేను మిమ్మల్ని పోషిస్తాను. అంతేగాని మీరు ఇంట్లో కూర్చుంటే నేను మీకు సహాయం చేయను అంటే వారన్నారు, ఈ మూడవ వ్యక్తి చెడ్డ దాసులని బాబోయ్! మేము వాక్యం బోధిస్తే మాకు 2 అంతల ఆహ్, తీర్పు ఉంటుంది. మేము 2 అంతల తీర్పుకి మేము లోబడాలి. కాబట్టి మేము ఒక వంతు తీర్పుకి లోబడేటట్టుగా వాక్యాన్ని మేము ప్రకటించలేము అని చెప్తున్నారు. అంటే చెడ్డవైన దాసుడు, పిరికి దాసుడనమాట. దేవుడు నీకు ఒక తలాంతునిచ్చినప్పుడు అది నిర్భయంగా దేవుని కొరకు మనము ఉపయోగించాలి. అంతేగాని పిరికిలా ఉంటే పిరికివారు మరి పరలోక రాజ్యానికి అర్హులు కారు అనేసి వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. ఇక్కడ మరి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు చూడండి, ఇది తీర్పు దినము, కుడి వైపున గొర్రెలు ఉంటాయి. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు, మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు? తన మహిమతో ఎప్పుడు వస్తాడు అంటే, మరి రాప్చర్ లేదా ఈ శ్రమలు కాలం అన్నీ ముగిసిన తర్వాత ట్రిబ్యులేషన్ అంటున్నాం కదా! అవన్నీ ముగిసినప్పుడు అప్పుడు ఆయన మహిమతో తిరిగి వస్తాడు. చూడండి 24 అధ్యాయము 29 వచనం. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే అంటే ట్రిబ్యులేషన్ అంటున్నాం కదా! అవి ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు. ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను, మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఆయన రావటం చూసి అందరూ రొమ్ము కొట్టుకుంటారు. అప్పుడు మరలా ఆయన గొప్ప సింహాసనం మీద దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు అంటే సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్ అని మనకి 4 దిక్కుల నుంచి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. అనగా గ్లోబల్ ఈ భూమి మీద ఉన్న సకల దిశల నుండి 4 దిక్కుల నుండి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారినందరినీ వారు గ్యాదర్ చేస్తారు. ఎవరు గ్యాదర్ చేస్తారు? దూతలు, తన దూతలు. అప్పుడు ఆయన మహిమతో 24వ వచనము, 30వ వచనం చూడండి. అక్కడ ఆయన మహిమతో ఉంటారు. ఆయన మరి చూసారు కదా! మహిమతో అంటే 30వ వచనంలో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చును. కాబట్టి ఆయన మహిమతో వస్తారు. ఆయనతో దేవదూతలు వస్తారు. ఆయన ఒక్కరే కాకుండా దేవదూతలు వస్తారు. మరి ఆయన తన మహిమ సింహాసనంపై కూర్చుండును. వచ్చి ఆయన తన మహిమ సింహాసనంపై కూర్చుండి అప్పుడు మరి రెండవ రాకడలో ఆయన మరి తీర్పు తీర్చుతారు. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలా ఒక లిస్ట్ చెప్పారు అందులో. ఇవన్నీ జరిగి, ఇవన్నీ నెరవేరితేనే గాని అంతము ఈ తరము నశించదు
ఈ తరము గతించదు, అంతము రాదు, రెండవ రాకడ రాదు అనేసి మరి ప్రభువు మనకి సెలవిచ్చుచున్నారు. ఇక్కడ మరి ఆయన 25వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అని ఆయన్ని అడిగారు. ఎందుకంటే ఆయన మరి మీరు నాకు చాలా సహాయం చేశారు కదా, మీరు గొర్రెల లెక్కల్లోకి వెళ్తారు అని చెప్పినప్పుడు వారు, నీకెప్పుడు మేము ఇచ్చేసాం ప్రభువా అనేసి ఇందాక మనం చూసిన వాక్యాలన్నిటిని దృష్ట్యా వారు రిప్లై ఇచ్చారు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఎప్పుడు రోగివై ఉన్నారు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నారంటే, అప్పుడు మరి దానికి మనకి రిప్లై కరెక్ట్ గా ఏంటంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనకి ఏమనుందంటే, మరి 53వ అధ్యాయంలో అతడు మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతడి మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఇవన్నీ చెప్పుతూ మరి ఆయన మన కొరకు అనేకమైన ఇబ్బందులు బాధలు పడ్డాడనేసి ఇవన్నీ చక్కగా చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తూ చాలా మంది మరి ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు, వాక్యాన్ని బాగా ధ్యానించి దేవునితో సన్నిహిత సంబంధాన్ని మరి చేస్తూ ఉంటారు. అయితే మరి ప్రభు ఇక్కడ యెషయా భక్తుని ద్వారా మరికొన్ని విషయములను మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 2వ వచనము, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడచ్చు ఉపవాసముందురు. నేను ఇందాక చెప్పాను, ఉపవాసం చేయటం అంటే కేవలం భోజనం మానేయటం అని కాదు, మనం ఒక ప్రత్యేక రీతిలో మన లైఫ్ స్టైల్ ఉండాలి అనేసి, డైలీ చేసే పరిస్థితుల్లో కాకుండా ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని కొరకు మనము సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలనేసి. మరి అలా కాకుండా చిందరబందరగా మనము ఈ యొక్క ఉపవాసం చేస్తున్నానని చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఇది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే స్వపరీక్ష, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? కాబట్టి మనుష్యుడు తన ప్రాణమును బాధించుకొనవలసిన దినము అట్టిదేనా అని, మరి అట్టి ఉపవాసము బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా అని మరి చెప్పుచు ఆయన ఏం చెప్పారంటే, నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా, ప్రతి కాడిని విరగొట్టటి ఇవన్నీ. ఇక్కడ నేను ఏర్పరచుకొనిన ఉపవాసం ఏదంటే, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. కాబట్టి దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫాస్టింగ్.
ఉపవాసం చేసేస్తున్నామని అందరూ చెప్పుకుంటారు కానీ, మనుష్యులకు కనబడేటట్టుగా మీరు ఉపవాసం దయచేసి చెయ్యవద్దు అని ప్రభువు మనకిక్కడ సెలవిచ్చుచున్నాడు. మీరు మనుషుల్ని తెలియాలనేసి మొఖం వికారంగా పెట్టుకొని ఉపవాసం చేస్తే మరి మీకు ప్రతిఫలము ఉండదు అని చెప్పుచు, ఉపవాసం చేసేస్తున్నాం మేము, దశంభాగం ఇచ్చేస్తున్నాము, చర్చికి రెగ్యులర్‌గా ఎళ్ళిపోతున్నాము, టైం అంటే టైంకి వెళ్ళిపోతున్నాము. టైం అంటే టైంకి అవ్వగానే మేము వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. బ్రదర్, సిస్టర్ మీరెలా ఉన్నారు అని ఒకళ్ళనొకళ్ళు విష్ చేయటం ఉండదు. టైంకొచ్చేస్తారు పెర్ఫెక్ట్‌గా. మరి స్కూల్స్‌లో ఫైనల్ బెల్ కొడితే ఎలాగ పారిపోతారో, అలాగ చర్చ్ అయిపోగానే వెంటనే అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. ఎందుకంత కంగారు? ఎళ్లి ఏం చేస్తారు? మీ తోటి సహోదరుల్ని బ్రదర్ ఎలా ఉన్నారు మీరు అని ఒకరినొకరు పలకరించుకునే ఆ యొక్క అలవాట్లు తప్పిపోయారు. ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఉపవాసాలు చేస్తున్నారు. చర్చ్ దగ్గరికొచ్చి ఒకరినొకరు పలకరించుకోరు. వెళ్ళిపోతారు. వెంటనే వెళ్ళిపోతారు. ఏ సీరియల్‌కి టైం అయిందో, మరి ఏ హోటల్‌కి టైం అయిందో నాకు తెలియదు. అయితే ప్రభు ఇక్కడ చెప్పేదేంటంటే, అట్టి ఉపవాసం నాకిష్టమా? నీ ఇక్కడ చూడండి ఏమని రాసుందంటే, నీకు ముఖము చూపించుకుంటటయు. చూడండి, ఆహారము కొనిన ఆకలి ఆహ్, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. పక్కనున్న వాళ్ళు ఏమైపోతున్నారని మనము పట్టించుకోకపోవటం. అట్టి ఉపవాసమా నాకిష్టము అనేసి ప్రభువు మనకి యెషయా ద్వారా అడుగుచున్నారు. దీనికి సంబంధించి మరొక చోట యాకోబు ద్వారా మనకి తెలియజేస్తుంది ఏంటంటే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనంలో మరి 26, 27 వచనాలు చూస్తే ఆహ్, మోస తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అది యూస్‌లెస్. అందుచేత తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము వారికంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. కాబట్టి మనము ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు చెప్పింది ఇది. యాకోబు పత్రికలో ఇక్కడ చెప్పింది ఏంటి? ఇవన్నీ సమన్వయించుకొని మనము లైనప్ చేసుకొని చూస్తే మరి దేవుడు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన అడిగిన విషయాల్లో మరి మనకిక్కడ తెలియజేస్తుంది. ఏంటంటే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. మీరెవరికి పెట్టారు? దీని గురించి ఎన్నో స్టోరీలు చెప్తా ఉంటారు. మరి ఎన్నో స్కిట్‌లు వేస్తూ ఉంటారు. ఏది క్రిస్మస్‌ల టైంలోని దీంట్లోని. యేసు ప్రభుని ఈ దినం మా ఇంటికి డిన్నర్‌కి ఇన్వైట్ చేసాం అనేసి ఒక 10 కిలోలు ఫిషు, మరి ఒక పెద్ద క్రొవ్వెన దూడని, లేదా టర్కీ కోడిని ఇవన్నీ వధించేసి చాలా చాలా బిజీగా ఇంట్లో మరి వారు చక్కటి భోజనాలు ప్రిపేర్ చేశారు. అయితే 12 గంటలయ్యేటప్పటికి ముగ్గురు అడుక్కునేవాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రకరకాలుగా వచ్చారు. ఒకడు అడుక్కునేవాడు, ఒకడు అమ్మ వారం నుంచి భోజనం చేయలేదు. ఏమన్నా ఉంటే ఇవ్వండి. అట్‌లీస్ట్ ఐ విల్ గో అండ్ హావ్ బ్రెడ్ ఆర్ ఫుడ్. ఇలాగా రకరకాలుగా ముగ్గురు వ్యక్తులొచ్చి అడిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే, "రేయ్! ఇప్పుడేం లేదు నువ్వు అసలు యేసుప్రభు వస్తున్నారు మా ఇంటికి భోజనానికి. పక్క తప్పుకో. ఇక్కడ క్లియర్ చేసేయి. ఈ ఏరియాలో ఉండొద్దు నువ్వు." అది ఇది అని చెప్తా ఉంటారు. చివరికి మరి 2 అయిపోయినా సరే యేసుప్రభు రాడు. వండిన భోజనాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయని ఒకటే బాధపడిపోతున్నారు. అన్ని భోజనాలు ఫ్రిడ్జ్‌లో పెడతానికి కూడా ఫ్రిడ్జ్ సరిపోదు. లేదా ఉన్నయన్నీ ఫ్రిడ్జ్‌లోకి తోసేయటమే కదా ఇప్పుడు మన అలవాట్లు. అన్ని భోజనాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం కష్టం.
అప్పుడు ఏమైపోతుంది, పరిశాన్ అయిపోతుంటే అప్పుడు ఆ పని మనుషులు ఎవరో, అమ్మా ఒకసారి మీరు యేసు ప్రభుకి ప్రార్థన చేయండి, ఆయన వస్తున్నారో రావట్లేదో అని సలహా ఇస్తే, అప్పుడు ఆవిడ మరి వెళ్ళి మోకాళ్ళుని, ప్రభువా నువ్వు వస్తానన్నావు రాలేదే, నేను వెయిట్ చేస్తున్నా అంటే, అమ్మా నేను వచ్చి వెళ్ళిపోయాను, నేను వచ్చి మీ ఇంటి ముందు అడిగితే నీవు నాకు ఏమీ ఇవ్వలేదు, నేను వెళ్ళిపోయాను వెయిట్ చేసి చేసి అని చెప్పినప్పుడు అప్పుడు ఆవిడకి జ్ఞానోదయమైంది. ఇది విషయం. మరి ఇప్పుడు మనకి డబ్బులున్నాయి కదా అని పాస్టర్‌లని మనం రిచ్ పీపుల్ చేస్తున్నాం. దే ఆర్ బికమింగ్ రిచ్ అండ్ మోర్ రిచ్. రోల్స్ రాయ్ కార్‌లలో తిరిగే వారిగా చేస్తున్నాం మనం. అయితే పరదేశులకు భోజనం పెడతలేదు. బీ కేర్‌ఫుల్. మీరు సంఘంలో దశంభాగాలు పాస్టర్లకి గిఫ్ట్లు ఇచ్చి నేను చాలా భక్తిపరుడిని అనుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. అనవసరంగా పాస్టర్స్‌ని రిచ్ పీపుల్, మిలియనీర్స్‌ని చేస్తే మీకేమీ ఆశీర్వాదం ఉండదు. నేను చెప్తున్నానని ఏమనుకోకండి. అయితే వాక్యం చెప్తుంది ఏంటంటే, దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు మీరు హెల్ప్ చేయండి, భోజనం పెట్టండి. బలంగా ఉన్నవాళ్ళని బలంగా మరింత బలంగా చేయటం కాదు. లేదా తీసుకువెళ్ళి మీరు అనవసరమైన విషయాలకి మీ యొక్క ధనాన్ని వెచ్చించొద్దు. అందుచేత మీరు మరి జాగ్రత్త కలిగి ఈ విషయాల్లో మరి ఉండవాలననేసి ఈ దినము మనం వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఎందుకంటే ఎక్కడ అవసరమో సువార్త ప్రకటించటానికి మీ గుప్పిలి విప్పండి. ఎందుకంటే సువార్త కొరకు ఎక్కడ బడ్జెట్ లేదు. మన కేంద్ర బడ్జెట్ ఉంది. మన చర్చిలో బడ్జెట్ ఉంటది. భోజనాలకి, ట్రాన్స్‌పోర్ట్ అని, యానివర్సరీలు చేయటానికి. సువార్త అనేటప్పటికి బడ్జెట్ 0 అని చూపిస్తారక్కడ. మరి వేరే అన్నిట్లికి బడ్జెట్స్ ఉంటాయి. అందుకే పౌలు గారు గుడారాలు కుట్టుకుంటూ తన పని తను చేస్తూ అనేకమైన ప్రయాణాలు చేశారు. 3 మిషనరీ ప్రయాణాలు చేసినప్పుడు మరి ఆయన యొక్క పరిచర్యను గమనించిన మరి ఆ సంఘస్థులు ఎవరు, అటు సైడు వెస్ట్ సైడ్ ఉన్న యూరోప్, మాసిదోనియా సంఘస్థులు ఆయన యొక్క పరిచర్యను గౌరవించి వారు ఎంత పూర్ సంఘమైనా సరే కొంత ధనాన్ని కలెక్ట్ చేసి, అయ్యా మీరు అనేకమైన ప్రయాణాలు చేస్తున్నారు, మీ ప్రయాణానికి ఇది సహాయకరంగా ఉంటది, ఇది మీరు తీసుకోండి అనేసి మొట్టమొదటిగా ఒక పేద సంఘం పౌలు గారికి మరి సహాయం చేసింది ఆయన పరిచర్యని చూచి. ఆ విధంగా మనం సువార్త కొరకు మన ధనాన్ని, విధుల్ని ఉపయోగించవచ్చు. కానీ మనము మరి మిగిలిన వాటికి ఇవ్వటం ద్వారా మరి అది మనకు ఆశీర్వాదం కాదు. అయితే మనము ఎవరికి ఇవ్వాలి అంటే, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. ఇది వరకు నా చిన్నతనంలో మరి అనేకమైన బట్టలు అమెరికా దేశం నుంచి బేళ్ళని వచ్చి వారు అలా వచ్చిన బట్టల్ని మెడ్రాస్‌లోనే వారు అమ్మేసి డబ్బులు చేసుకున్న సంఘటనలు కూడా నేను విని ఉన్నాను. లేదా ఆకలి కొని ఉన్నారని చూసినప్పుడు వారి కొరకు గోధుమలు కూడా వివిధ దేశాల నుంచి వస్తే ఆ గోధుమలు కూడా హోల్‌సేల్‌గా అమ్మేసి డబ్బులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, భారతదేశంలోనికి మొట్టమొదటిగా మిషనరీలు వచ్చినప్పుడు అగ్రజాతి వారు వాక్యాన్ని వినలేదు. మాకు అక్కర్లేదు అని తిరస్కరించారు. మరి వాక్యం ఎవరు విన్నారంటే, నిమ్న జాతి వారు వాక్యాన్ని విన్నారు. ఎందుకంటే వారికి ఏ గుడిలోకి వెళ్ళటానికి ప్రవేశం లేదు. వారికి దేవుడు కావాలి. దేవుడిని దగ్గరికి వెళ్ళటానికి వారికి అవకాశం లేదు. ఒక ప్రక్క వారికి సివిలైజేషన్ లేదు. ఒక ప్రక్క వారికి భోజనం లేదు. వైద్య సదుపాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి వారు వచ్చి, ఇదిగో నీ కడుపు నింపుకో అని ముందు సూప్ ఇచ్చి, తర్వాత నీవు శుభ్రంగా ఉండు అని ఒక సబ్బు ఇచ్చి, దానితో స్నానం చేసి
శుభ్రంగా రా, ఆ తర్వాత నీవు దేవాలయంలోనికి రా అన్నప్పుడు సూప్ సోప్ సాల్వేషన్, ఆ తర్వాత నీకు రక్షణ అని వారు సోప్ సాల్వేషన్ ప్రాతిపదిక మీద అనేక మందిని దేవునిలోనికి నడిపించారు. ఎప్పుడైతే వాడి కడుపు నిండిందో అప్పుడు ఎవరైనా చెప్పిది శుభ్రంగా స్నానం చేసి వచ్చినప్పుడు వారికి సువార్త చెప్తే వారు అంగీకరించి, మరి ఏ గుడిలోనికి ప్రవేశం లేకుండా ఉన్నవారు చర్చిలోకి ఎవరైనా అందరికీ ఓపెన్ కాబట్టి అన్ని జాతుల వారు మరి దేవుని సంఘంలోనికి వచ్చి దేవుని ఆరాధించడం వల్ల నాగరికత పెరిగింది, వైద్య సదుపాయాలు పెరిగినాయి, విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. ఈరోజు అన్ని రంగములలో మరి తారస్థాయికి చేరుకున్నారు. అది మిషనరీలు చేసిన పరిచర్య వలన. వారు మరి పేదవారి పట్ల అటువంటి ప్రేమను కలిగి దేవుని ప్రేమను వారు చేస్తే అవన్నీ మిస్యూజ్ అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దేవునిని ప్రేమించాలంటే, నిజమైన ఉపవాసం చేయాలంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నేను ఇప్పుడు చెప్పినట్టు మరి మనము ఎవరైతే దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ వారికి సహాయం చేయాలి. ఆకలి కొన్న వారికి. ఈ రోజున లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కర్తవ్యం ఏంటంటే మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని డైరెక్ట్ గా వారు ఇన్వాల్వ్ అయ్యి అనేక మంది ఇతరులకు సహాయం చేస్తున్నారు. పేదలకు కాదు, ఇతరులకంటే ఎవరికి అవసరమో వారికి సహాయం చేయటానికి. అక్కడ పేదలు అనేసి ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ అండ్ దోస్ హూ డిజర్వ్ ఇట్. మరి అంగవైకల్యం ఉన్న వారికి కానీ, బీదలు కానీ, లేదా విధవరాండ్రు కానీ, లేదా దిక్కులేని పిల్లలకు ఎక్కువగా మనము చేస్తే అది దేవునికి ఇచ్చినట్టు. మరి ఆ విధంగా చేయటం వల్ల అది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు. అంతేగాని మరి నేను దశమ భాగం ఇస్తున్నాను సంఘంలో, ఏ ఫంక్షన్ జరిగినా మంచి డొనేషన్ ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఇవన్నీ బోస్టింగ్ చేసుకుంటే మనము సొంకరి పరిసైడ్ యొక్క ప్రార్థనలు ఒకసారి గమనిస్తే ఎవరి ప్రార్థన విన్నాడో దేవుడు మనకి తెలుస్తుంది. ఈ మండల కాలంలో మనం నిజంగా ఉపవాసం చేస్తున్నామంటే కొంత ప్రాక్టికల్ అప్లికేషన్ మనకి కావాలి. మనం చేసే ఈ ఉపవాసాల వల్ల, ఈ ధ్యానాల వల్ల కొంతైనా మార్పు మనలో వస్తేనే దీనివల్ల అన్న ఫాయిదా ఉపయోగం ఉంటుంది. లేదంటే మనము చేసిందంతా కూడా మీరు ఉపవాసం చేస్తూ మీ వ్యాపారాలు చేస్తారు, కఠినంగా మీ పని వాళ్ళని మరి పని చేపిస్తారు అని ప్రభువు చెప్పినట్టుగా ఇక్కడ మనం చేస్తున్నట్లు లెక్క వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా కాకుండా చూడండి, మరి విలియం కేరీ మన భారతదేశానికి వస్తూ సువార్త కొరకు ఆ 3 నెలల నౌకాయానంలోనే పూర్తిగా బెంగాలీ భాష నేర్చుకుని ఆయన బెంగాలీ భాషలో సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడు ఎవరికి సువార్త ప్రకటించి వారు అంగీకరించినా సరే వారిని మీరు మాతో వచ్చి భోజనం చేయండి. ఫస్ట్ మీరు చరిత్ర చూసుకోండి, పుస్తకం చదవండి. కావస్తే విలియం కేరీ ఎవరికి సువార్త ప్రకటించినా వారు సువార్త విని దేవుణ్ణి అంగీకరించగానే మీరు వచ్చి మాతో భోజనం చేయండి అని ప్రతి ఒక్కరిని తను భోజనానికి పిలిచి వారితో భోజనం చేసేవారు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిరి, నాకు దాహం ఇచ్చితిరి. కాబట్టి ఇది మన ఈ వాక్యం ప్రకారంగా అప్పుడు రెండవ రాకడలో ఇవన్నీ జరుగుతాయి. మరి ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడు రోగివై ఉండుట అయినను, చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు మేము వచ్చితమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. కాబట్టి ఇది నా వాక్య భాగం చివరిలో మనము
దేవునికే చేస్తున్నామని, అది మీడియాలో వస్తేనే కరెక్ట్ అని, మరి ఈ రోజుల్లో యూట్యూబుల్లోనూ అన్నిట్లోనూ చాలా విపరీతమైన బ్రాడ్‌కాస్టింగ్ ఎక్కువైపోతుంది. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ ఫోను నంబరు. మీరు కానుకలు ఈ నంబర్‌కు, అకౌంట్ నంబర్‌కు పంపించాలనేసి. అక్కడ కాదు మీరు పంపించేది. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మేము ప్రభువా మేము ఫలానా ఆ బ్యాంక్ నంబర్‌కి కరెక్ట్‌గా లక్షల కోట్లు పంపించామంటే, అక్రమములు చేయువార్లారా మీరెవరో నాకు తెలీదు. ఐ డోంట్ నో హూ ఆర్ యూ. గెట్ లాస్ట్ అని ఆ దినాన్ని చెప్పి మేకల గుంపులో వారిని పంపించేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ దినం మనం ఆయన మహిమ సింహాసనం మీద కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని వారిని కుడివైపున ఉన్న గొర్రెలందరినీ మరి నిత్య రాజ్యంలోనికి ఆయన నడిపించనన్నాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఈ వాక్య భాగం ద్వారా మనము ఎటువైపు ఉండవలనో నిశ్చయం చేసుకొని, మరి ఎవరు కూడా నశించిపోకుండా అందరూ ఎత్తబడే గుంపులో కుడి వైపున గొర్రెల వైపున ఉండి మనము మరి తండ్రి చేత ఆశీర్వదించబడే వారంగా ఉండాలని నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచు ప్రేమతో మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనుచున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించును గాక. ఆమేన్.